కాకినాడ జిల్లాలో బహుజన లాయర్స్ ఫోరం ఏర్పాటు చేసినట్లు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ కచేరిపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద చలో విజయవాడ కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. తొలుత బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక పరంజ్యోతి సంయుక్తంగా బహుజన లాయర్స్ ఫోరం కాకినాడ జిల్లా కన్వీనర్ బుంగా చక్రవర్తిని నియమించారు. అదేవిధంగా లాయర్ పృథ్వీరాజుకు ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు లభించడంతో ఇద్దరిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ, బహుజన లాయర్స్ ఫోరం సంయుక్తంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 15వ తేదీన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కన్సీరాం జయంతి సందర్భంగా విజయవాడలో బహుజన బేరీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలున్నాయని, ఇక నుంచి బహుజన సమాజ్ పార్టీ, బహుజన లాయర్స్ ఫోరం కలిసి పనిచేయడం జరుగుతుందన్నారు. బహుజన లాయర్స్ ఫోరం కాకినాడ జిల్లా కన్వీనర్ బుంగా చక్రవర్తి రాష్ట్రంలో 2 కులాల పాలన సాగుతుందని, ఈ విధానానికి స్వస్తి పలికి రాబోయే ఎన్నికల్లో బహుజన కులాల పాలన రావాలని పేర్కొన్నారు. బహుజన సమాజ్ పార్టీ, బహుజన లాయర్స్ ఫోరం సంయుక్తంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. బహుజన లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సభవరపు అప్పారావు, జిల్లా ట్రెజరర్ సదనాల రాజు, పిఠాపురం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు, పార్టీ నాయకులు అరుణ్ కుమార్, కాకినాడ బార్ అసోసియేషన్ లాయర్స్లో టి పృథ్వీరాజ్, పేరు గోపి, నాగేశ్వరరావు, కొండెపూడి రాజబాబు, ఏనుగుపల్లి సత్య, శ్రీకాంత్, సత్యనారాయణ, ఉపాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే బీఎస్పీ పార్టీలో నాయకులు ఉన్నారో, జిల్లా నాయకులు ఉన్నారో, రాష్ట్ర నాయకులు ఉన్నారో, వీళ్ళతో పాటు ఈ బీఎస్పీ లీగల్ ఫామ్లో ఉంటున్న అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి అసలు అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తికి అసలు రాజకీయాల్లో చోటు సంపాదించుకుని, రాజకీయాల ద్వారా పదవి సంపాదించుకుని మీరు ఉన్నత స్థితికి ఎదిగితేనే మీకు కావాల్సిన కోరికలన్నీ కూడా మీరు దక్కించుకోవచ్చనే ఉద్దేశాన్ని కాన్సీరామ్ గారు, అంబేద్కర్ సృష్టించిన ఏదైతే ఆ మాటలు ఉన్నాయో, ఆ రాజ్యాంగబద్ధమైన విధానాలు ఉన్నాయో అవన్నీ పాటించాలనే ఒక దృక్పథంతో మాకు ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. నేను ఎవరైతే బి నారాయణప్ప గారు కానీ, అలాగే బి పరంజ్యోతి గారు కానీ గౌరవనీయులు ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి నేను శిరసా వహిస్తూ ఈరోజు అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను చాలా ఒక స్ట్రాంగ్ దృక్పథంతో నేను ముందుకు వెళ్ళి ఈ జిల్లాలో లాయర్స్ అసోసియేషన్ బాగా బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ స్టేట్లో ఉన్నటువంటి 175 స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. 175 స్థానాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. రానున్న రోజుల్లో బీఎస్పీ అనేది మా స్టేట్లో కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కంపల్సరీ పదవిని మేము చేపడతాం, రాజ్యాధికారిని చేదీర్చుకుంటామని మీ అందరితో సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి మా లాయర్స్ అసోసియేషన్ తరఫున అలాగే బీఎస్పీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనసా వాచ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నుంచి నాకు అప్పగించిన బాధ్యతను నేను చాలా దృక్పథమైన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో పనిచేస్తానని, నాకు ఇచ్చిన ఆశిస్తుని నేను ఉపయోగించుకుంటానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా జేబీఎం జిల్లా అధ్యక్షుల్ని, జిల్లా కన్వీనర్ని, రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నారప్ప గారు కలిసి ప్రకటించడం జరిగింది. ఆయన్ని బొంగా చక్రవర్తి గారిని వాళ్ళిద్దరూ కలిసి ప్రకటించడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ని కాకినాడ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా బహుజన సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన బహుజన లాయర్స్ ఫోరం జిల్లా కన్వీనర్గా బొంగా చక్రవర్తి గారు కొనసాగుతారు. ఇక్కడ నుంచి ఈ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ తరపున, లాయర్స్ తరపున కలిసి మేము పోరాడతామని, పేద ప్రజలకు న్యాయాన్ని ఉచితంగా అందిస్తామని, ఇప్పుడు అత్యంత ఖరీదైన న్యాయాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పరిపాలిస్తున్న 2 కులాలు పోవాలని, బహుజన కులాలు పాలన రావాలని కోరుకుంటూ దానికోసం బహుజన్ లాయర్స్ ఫోరం, బహుజన్ సమాజ్ పార్టీ అందరూ కలిసి పనిచేస్తామని, అదేవిధంగా 15వ తారీఖున విజయవాడలో జరగబోయే చలో విజయవాడ బహుజన బేరీని జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఆ కరపత్రాన్ని కూడా ఈ పత్రికా సమావేశంలోనే విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన బహుజన్ లాయర్స్ ఫోరం బొంగా చక్రవర్తి గారిని మా జిల్లా కమిటీ తరపున, మా కాకినాడ బార్ అసోసియేషన్ తరపున చిన్న సత్కారం చేసి ఆయనకు పదవి బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.